హలో ప్రాపర్టీ సీకర్స్, వెల్కమ్ టు రియల్ మ్యాజిక్. నార్మల్గా మనం ఫ్లాట్ కొన్నప్పుడు ప్రీ లాంచ్, ఈఓఐ, ప్రీ ఈఎంఐ అనే వర్డ్స్ మనం చాలా వింటుంటాం. సో అసలు వీటి అర్థం ఏంటి, వీటి వెనక దాగున్న రహస్యాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్రీ లాంచ్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రీ లాంచ్ జర్నీ అనేది చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్. బిల్డరు ల్యాండ్ చూసినప్పుడు గానీ లేదా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు గానీ ఈ సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బిల్డర్ ఒక ల్యాండ్ డెవలప్మెంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం అనుకున్నాడు. సో ఆ ల్యాండ్ ఓనర్ కి బిల్డర్ అనేవాడు కొంత అమౌంట్ అనేది అడ్వాన్స్ ఇవ్వాలి. అప్పుడు కొన్ని ఫ్లాట్స్ అనేవి సేల్ చేస్తాడు. ఈ సేల్ లో మార్కెట్ ప్రైస్ 10,000 ఉంటే బిల్డర్ 4,500 నుండి 5,000 రూపీస్ కి సేల్ చేస్తాడు. ఇది కూడా ఇంక్లూడింగ్ ఆల్ లైక్ ఎమ్యూనిటీస్ చార్జెస్ గానీ, కార్ పార్కింగ్ గానీ, ఫ్లోర్ రైజ్ గానీ ఎవ్రీథింగ్ కలిపే తీసుకుంటాడు. అలాగా పర్మిషన్స్ రాకముందు కొన్ని ఫ్లాట్స్ అనేవి సేల్ చేయడం జరుగుతుంది. కానీ ఇవి హైలీ రిస్కీ. మీరు పే చేసిన అమౌంట్ కి ఎటువంటి అకౌంటబిలిటీ అనేది ఉండదు. రియల్ ఎస్టేట్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ మాత్రమే దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వన్ టైం పేమెంట్ ఆప్షన్ అని కూడా అంటారు.